అందరికీ నమస్కారం. బిఎస్ఎల్ లాక్స్ అండ్ కిచెన్కి స్వాగతం. ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోజే తీరనిది తాజా కూరలలో రాజా ఎవరంటే ఇంకా చెప్పాలా వంకాయేనని. ఆహా ఏమి రుచి అనరామై మరచి. నిజమే కదండి. వంకాయ కూర కూరగాయలన్నిట్లో కూడా రాజా లాంటిదేనండి. అందుకే మనం వంకాయతో ఫ్రై చేసిన, పెరుగు పచ్చడి చేసిన, వంకాయ టమాటా కూర చేసిన, గుత్తి వంకాయ కూర చేసినా కానీ దేనికది రుచి అన్నమాట, దేనికది సాట్ అండి. అందుకే పెద్దవాళ్ళు అంటారు, వంకాయ వంటి కూర పంకజముకి సీత లాంటి భార్య అంటారండి. వంకాయ కూర ఎంత కమ్మగా ఉండి సంతోషాన్ని ఇస్తుందో, పంకజముఖి సీతామ్మ వారి లాంటి చక్కని అందమైన సుగుణవంతురాలైన స్త్రీ భార్యగా లభించటం కూడా అంత అదృష్టంగా భావిస్తారన్నమాట. అందుకని పెద్దవాళ్ళు అలా అంటారండి. ఇవాళ నేను మన కిచెన్లో వంకాయ ఆలుగడ్డ మసాలా కూర చేశానండి. ముందుగా భాండీ పెట్టి అందులో ఇంత ఎక్కువ నూనె వేసి, కొన్ని కూరగాయలకి నూనె ఎక్కువ వేస్తేనే బాగుంటుందండి. వంకాయ, ఆలుగడ్డ ఇలాంటి వాటికి నూనె ఎక్కువ వేసి దాంట్లో ఎన్ని పోపు గింజలు, పల్లీలు, కరివేపాకు, ఎండుమిర్చి, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చక్కగా వేగుతుండగా ఉల్లిపాయ ముక్కలు కూడా అందులో వేసేసరికి ఎర్రడాలు వచ్చేంత వరకు మంచిగా వేయించానండి. తర్వాత తరిగి పెట్టుకున్నటువంటి వంకాయ ముక్కలు, ఆలుగడ్డ ముక్కలు అందులో వేసి పసుపు, సాల్ట్ వేసి కొంచెం నీళ్ళిట్ట చిలకరించి మూత పెట్టేశానండి. మంచిగా మెత్తగా మగ్గిపోయింది లేత వంకాయలు చక్కగా మగ్గిన తర్వాత మూత తీసి 2 చెంచాలేమో ఎండు కొబ్బరి పొడి, 1 చెంచాన్నరేమో కారం వేసేసి ఒక 2 చెంచాలు నెయ్యి కూడా వేసాను అనమాట. అసలు ఎంత బాగుంటుందోనండి, కమ్మటి వాసన వస్తూ చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎలా ఉందో కామెంట్స్ పెట్టండి. నచ్చితే ఒక్క లైక్, నలుగురికి షేర్ అండి. వంకాయలోనేమో ఐరన్ ఉంటుందండి, ఆలుగడ్డలోనేమో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ఉల్లిపాయలోనేమో సల్ఫర్ ఉంటుందన్నమాట. కాబట్టి ఈ 3 కాంబినేషన్లో కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. ట్రై చేసి చూడండి. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎంతో ఇష్టంగా తింటారండి. చూడండి కలర్ఫుల్గా ఎంత బాగుందో చూసారు కదండి. కాబట్టి తప్పగా ట్రై చేసి చూడండి వంకాయ ఆలుగడ్డ